అమ్మ ఒక్కసారి ఇవ్వండి. बच्चों एक बात फिर మీకు నిలవాలి సార్ ఇటువంటి కథ. కాబట్టి దయచేసి పిల్లలందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లరి కూడా ఉండండి ప్లీజ్. ముందుగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాను. సారు నాకు 94 నుంచి నాకు సార్ పరిచయం. నేను గౌడ్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు సారు మాకు క్రాఫ్ట్ టీచరు. లక్ష్మి సముద్రాల లక్ష్మి గారు తెలుగు ఉపాధ్యాయునిగా ఇక్కడ చిరకాలంగా సేవలు అందించారు. నేను మొన్న వచ్చాను, వారు చాలా ఏళ్ళుగా ఇక్కడ పనిచేశారు. మీ అందరికీ సుపరిచితులు, వారికి సుపరిచితులే. వారి అన్యోన్యతని అభినందన పత్రంతో అందిస్తారు. వీలైతే అది చదివేదైతే చదివి వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూడండి ఒకసారి. లక్ష్మి గారికి ధన్యవాదాలు. అలా సమర్పించుకుంటున్నారు. వందనము ధూళిక వందనము గురు చరణ ధూళిక వందనము గురు చరణ ధూళిక సఫలు జనాధిపతి చక్కని ప్రతిదానికి మాట్లాడద్దు. నేను ఓకే కతలాపూర్ ఎంఈఓ గారు ఆనందరావు గారు మరియు రిటైర్డ్ హెచ్ఎం గారు సుధాకర్ రెడ్డి గారు మరియు రాజేష్ సార్ గారు, విద్యార్థులు మరియు సన్మాన గ్రహీత బనగట్ల రాజు రంగారావు. తల్లిదండ్రులేమో జీవితాన్ని ఇస్తారు, గురువులు ఏం చేస్తారు, విద్యను అందించి ఒక మంచి మార్గంలో మంచి నడవడిలో నడవడానికి మనం ఒక బాటను, ఒక ముళ్ళ బాటను సరి చేస్తూ మనకు ముందుకు వస్తాం. పిల్లలు రేపు సైలెన్స్ బాబు, హలో రే, సమాజాన్ని ముందుకు నడిపించే ఒక మంచి విద్యార్థులుగా మరి తమ సహ ఉపాధ్యాయులు ఈ వేదికకు ఈరోజు సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి శ్రీ వెంకటపుర రాజగంగారావు మరి సతీమణి కూడా మరి ఇద్దరికి పదవిరమణ శుభాకాంక్షలు. మరియు సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ గడిల భూపతి గారు, నూకపల్లి ప్రధానోపాధ్యాయులు రాజయ్య గారు, తర్వాత పొందుతున్నటువంటి శ్రీ వెంకటపుర రాజగంగారాం గారు ఇద్దరం కలిసి నేను ప్రధానోపాధ్యాయులుగా ఉన్నప్పుడు మోహన్ రావుపేటలో ఒక 4-5 years వరకు పనిచేసాం, కలిసి పనిచేశాం. ఏ పని అప్పగించినా కానీ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేవాడు. బ్యాంకు పనులు కానీ, లేదా బిల్స్ చేయడమే కానీ, లేదా మిడ్ డే మీల్స్ ముందు మాట కావాలా, ఆట కావాలా, పాట కావాలా కార్యక్రమానికి అన్నట్టుగా సరే ముందు మాట, తర్వాత చివరిలో మాట్లాడుతున్నాం. మొన్నటి వరకు సమీప గ్రామమైనటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోహన్ రావుపేటలో పనిచేసినప్పుడు వారితో నాకు సావాసం ఏర్పడ్డది. మరి ఇద్దరం కలిసి అక్కడ పనిచేసినప్పుడు వారి యొక్క తత్వాన్ని కొంత నేను తెలుసుకోవడం జరిగింది. నిజంగా సన్మాన పత్రంలో రాసినట్టుగా ఏ ఒక్క అక్షరం కూడా అసత్యమైనది కాదు, ప్రతిదీ కూడా సత్యమైనటువంటి వాక్యాలు. చాలా వినేసి వాస్తవానికి వృత్తిరీత్యా వారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి సందర్భంగా నాకు అవకాశం ఇవ్వండి. అందరినీ కాపాడే దేవుడొక్కడే.
సాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే భగవంతుని ప్రతిరూపము కరుణయందుడు ఆ కరుణతో భగవంతుని చూడమందుడు కరుణయే మనిషికి దేవుని వరము అది పరుల ఎడల చూపినప్పుడు బ్రతుకు ధన్యము ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే పాపాలకు వేలుదారులున్నది ధర్మ గోపురానికొక్కటే ద్వారమున్నది నీతియే ఊపిరిగా నిలపాలి న్యాయమే బాటగా సాగాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే అందరినీ కాపాడే దేవుడొక్కటే అందుకే అతనికి తలవంచాలి అనుదినము ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే ఇట్లా రికార్డ్ చేయాలి, మాట్లాడేది మొత్తం రికార్డ్ చేయాలి. అట్లాగే రెండు చెప్తున్నా, అరే రెండు చెప్తున్నా. గిరే మరి కాదు మంచిది చప్పట్లు కట్టి చప్పట్లు మళ్ళీ సిద్ధంగా ఉంటారు రెడీగా. ఓకే లక్ష్మీనారాయణ గారు ఇలా వారి మేనమామ గారిని భయ్యా చూడండి ఒకసారి. గౌరవ రాజగంగారాం గారిని సత్కరిస్తున్నారు. సభకు నమస్కారం. సభ అధ్యక్షులైనటువంటి గౌరవైనటువంటి ప్రధానోపాధ్యాయులు నా మిత్రులు శ్రీ గారు మరియు ఎన్నో మా మన తరఫున ఆదరణం గారు ఈ కార్యక్రమంలో ఆయనకు ఎంతో ఈ బాగా ఉన్నట్టు అని ఎంతో గొప్పగా సన్మానం జరుగుతుంది. ఇంకా ఆయనకు అసలు దిగిపోవాలని లేదని ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇక తప్పని పరిస్థితి కాబట్టి దిగేయాల్సి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నిన్నటి వరకు 30 నాడు కూడా ఎలక్షన్ డ్యూటీ చేసింది సార్. అక్కడ ఉన్న టీచర్లు అందరూ ఏమంటారు సార్ ఇప్పుడే పోతున్నాం. వారు గవర్నమెంట్ నుండి రిటైర్మెంట్ అయినా కానీ మా మనసులో వారు ఎప్పుడు కూడా రిటైర్ కాకుండా ఉండాలని కోరుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండి మాతో పాటు అరిగి కండరాలి స్వరాలు కడుతుంటే తాతతో తాతే పుట్టింది పని తాతతో పనితో తాతే పుట్టింది పని తాతతో సార్ ఓకే రెడీ. నమస్కారం. రాజేంద్ర సారు నేను మోహనపేట కలిసి పనిచేసినాం. అయితే మోహనపేట కలిసి అందరినీ మేము సార్ సార్ అనేది
ఓ రాజరంగరావు మాత్రం ఎవరున్నా ఇంకో హిందీ సారు మల్లన్న ఆ ఇద్దరు మాత్రం మధ్య. తర్వాత పిల్లలందరూ రెడీ ఉండాలి. అతిథులందరూ ఇప్పుడు వరుసగా వారి బంధుమిత్రులలో శ్రీ గుండోజు బొమ్మన గారు శాల్వా సత్కారం చేస్తారు. పుష్పమాల వేయండి, దండ వేయండి, శాల్వా తప్పండి, గట్టిగా తప్పట్లు కొట్టండి. వారి ఆత్మీయతను ఇలా వారి బావగారు వచ్చేసి ఎంత దూరం నుండి వచ్చేసి వారికి సత్కారం పిల్లలు సిద్ధంగా ఉండాలి. ప్రతి క్లాస్ నుండి వారి సోదరులు లక్ష్మీనారాయణ గారు శాలువాతో తమ సోదరులను సత్కరిస్తున్నారు. ఇక్కడ తప్పని అవుతుందా? వందనము అభివందనము గురు చరణ గోలిక వందనము. సుధాకర్ రెడ్డి గారు అట్లాగే చుడుకమ్మ దారుల వారు, చుడుకమ్మకు దారుల వారు వారు ఆచార్యుల వారు వారు రాజనారాయణ గారు సత్కరిస్తున్నారు. ముందు కూర్చోరు కూర్చో మురళీసార్ గారు మన జంతుల ప్రసాద్ గారు అనంతరం ఈ పాఠశాలలో పుట్టినరోజు మాత్రమే పనిచేయడం జరిగింది. ఈ పాఠశాలలో Oh,
మొక్కలు అవుతుంది అట్లా అట్లా తిరుగుతారు కదా మొక్కలు వస్తాయి అట్లా రౌండ్ తిరుగుతారు అంతాయి ఏం కాదు అట్లా మంచి రాదు మొక్కలు వస్తున్నాయి మొక్కలు తిరుగుతాయి మొక్కలు కనిపిస్తున్నాయి
బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గురు బ్రహ్మను మాట గురి తప్పదు మీ పాలిట. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా విద్య అంటే మీ యొక్క ఫోటో చూసి 87, 88 బ్యాచ్ వీళ్ళంతా పంపిళ్ళు. మరి అప్పటి గురువులకు సన్మానం చేస్తారు అని చెప్పడం జరిగింది. అట్లా సార్ అని చెప్పడం జరిగింది. అట్లాగే మీరు మారారు అని కూడా చెప్పారు, కానీ మీరు మారలేదు. మీ ప్రేమ మారలేదు, మీ ఆశయం మారలేదు, మీ ధ్యేయం మారలేదు, మీ యొక్క సాధించాలన్న తపన కూడా మారలేదు. ఏ గమ్యాన్ని అయితే చేరుకోగలుగుతున్నారో ఆ గమ్యాన్ని చేరుకొని మీరు వల్ల టీచర్గా మీరు ఎదిగారని చెప్పుకోవచ్చు. మరియు స్కూల్ మరియు టీచర్స్లో మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఎదిగారని నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మనకు ఇక్కడ రకాల్లో మన బండ్ల మీద ఎవరు ఒకసారి వాళ్ళ వచ్చారు ఉన్నారు అందులో అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కానీ మీరు మీతో కలిసి నువ్వు రావడము పోవడము మీరున్న రూమ్లలో కూడా మేము అసలు రావడం కూడా జరిగింది. అక్కడ పోటీగా ఉన్నారు సార్ వాళ్ళ రూమ్ పేరు మరి మా రూమ్ పేరు రాలేదంటే మేము వస్తామని చెప్పడం కూడా జరిగింది. అట్లాగే మనం ఎక్స్కర్షన్ అనుకుంటాం. ఎవరైనా చూసేది వస్తుంది ఎక్స్కర్షన్ 14 రోజులు 14 రోజులు వెళ్ళాం మనం. అక్కడ పాండిచ్చేరి దాకా వెళ్ళాం.
సెంట్రల్ బెంగళూరు, ఊటీ, మైసూర్, పాండిచేరి అదే ఇంకొకటి మనము సైన్స్ ఫేర్లో అసలు తిరుపతి సైన్స్ ఫేర్లో ఈ బ్యాచేనా ఈ బ్యాచ్ అప్పుడు మన విశ్వనాథ్ సార్ ఏం చేసినాయంటే టర్బన్ తయారు చేయాలని చెప్పాను. చెప్పరా సార్ టర్బన్. అప్పుడు ఏం చేశారంటే రాజధాని సార్ ఎక్స్ట్రాని చేసి మన ఇక్కడ 11 కాలేజీ డ్యామ్ ఉన్నది, ఆ డ్యామ్ నమూనా తయారు చేయాలి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అప్పుడే ఆ చక్కెర తీసుకొచ్చి అప్పుడే ఆ డ్యామ్ తయారు చేసాం. దాన్ని పట్టుకుని తిరుపతి వెళ్ళడం జరిగింది. అప్పుడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మన రాజేశ్వరరావు గారు మరి మేమందరం కూడా కొన్ని టీచింగ్ ఎయిడ్స్ చేయడం కూడా జరిగింది. అప్పుడు సోషల్ మూడ్ ప్లానింగ్ వర్క్ లో అట్లాగే ఎన్నోలకు తయారు చేయడం కానీ, తర్వాత శాస్త్ర తయారు కానీ, తర్వాత ఇవన్నీ అల్లికలు తయారు చేయడం కానీ అవన్నీ కూడా సమానమైనటువంటి గృహపుస్తకాలు. ఈ టైం ఏంటంటే మీ ఇంటికి వెళ్ళలేదు, మీకు కావాల్సిన వస్తువులు నేను కొనిస్తా, పిల్లలు ఏర్పడి అని చెప్పడం కూడా జరిగింది. అట్లాగే ఇంత రాత్రి అయినా కానీ మా శ్రీనివాస్ గారు కూడా మేము ఏ రాత్రి అయినా ఎప్పుడు నుంచి పోతుండో తెలియదు, ఎక్కడికి వెళ్ళినా కానీ నిజంగా కలిసిపోతుంటుంది. అప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ అప్పుడు కూడా నాకు చాలా బాగా గుర్తుంది. చాలా మంది విశ్వనాథరావు గారికి వస్తుంటుంది గుర్తుందా? ఈ టైం కానీ 8 కానీ 9 కానీ ఆ టైంలో కూడా ఎందుకంటే మీ ఈసారి సార్ కూడా అక్కడే ఉంటుంది. మేమందరం ఒక్కడి నుంచి మొత్తం రూపాయలు ఉంటుంది. అది మీకు ఉద్దేశం. ఇప్పుడు తర్వాత ఒకటి ఇంకా చెప్పుకోవాలని బాగుంటుంది కానీ ఒక చిన్నది కవిత ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి విద్య అంటే గొడవ, విద్యార్థులకు గమనం. విద్య అంటే గురువు, విద్యార్థులకు అది వరం. విజ్ఞానానికి మూలము గురువు, విశ్వానికి ఆధారము గురువు. విజ్ఞానానికి మూలము గురువు, విశ్వానికి ఆధారము గురువు. విద్యే ప్రగతికి పూల బాట, గురువే దానికి రాత బాట. విద్యే ప్రగతికి పూల బాట, గురువే దానికి రాత బాట. మన ఎప్పుడైనా కానీ కృష్ణ శబ్దంలో రోజు మనము గురువులత్వం జరుపుకుంటాం. అందరూ ఈ యొక్క పాట పాడడం జరిగింది. మీ అందరూ వినిపిస్తా. మీరే మాకు
అట్లాగే ఆనాడు మీరందరూ గర్వపడ్డప్పుడు ఖ్యాతులు మొహాలు మీ యొక్క ఆలోచన మీ యొక్క వేడుకలు మీ యొక్క డొక్కెలికలు ఏడుచుకుంటూ పోయింది. ఇక రానేమో అనుకున్న సందర్భంలో ఒక విహాగీతం ఉండే ఆ గీతము రాధిక నీకోసం రాధిక వసంత మాసం. ఆ వసంత మాసాన్ని మీలో తీసుకొచ్చింది. ఆ యొక్క గీతాన్ని తిరిగా రాసింది. కాబట్టి ఇప్పటికైనా ఇంకా చెప్పే విధంగా నాకు మాట్లాడాలి. మీకు కూడా మామూలు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇక్కడికి వచ్చారో మీకు కూడా మీ యొక్క స్టూడెంట్స్ ఈ విధంగానే సత్కరిస్తారని సత్కరించాలని ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ రాజగారు సార్. మంచి పాటతోటి మమ్మల్ని సంతోషపడేశారు. ఎప్పుడెప్పుడు ఆలోచిస్తున్న మన మ్యాథమెటిక్స్ ఆచార్యులు కృష్ణారావు సార్ మన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు గురుతుల్యులు గురునాథం గారు, సహచరులు నాగేశ్వరరావు గారు, రాజగంగారావు, శ్రీనివాసరాజు మరియు సభాధ్యక్షులు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి నిర్వహించడం. చాలా రోజుల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మా ఉత్పత్తులు ఎలా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. గత ఆత్మీయతను రాజగంగారాం దంపతులకి చాలా శేఖర్ గారికి ధన్యవాదాలు. రాజగంగారాం ఈ విద్యార్థుల అభిమానంలో కలిసి ముద్దయిపోయారు. వర్షంలాగా తన్నుకొచ్చినది కురుస్తున్నది. వారి ప్రేమకు వారు కలిసి ముద్దయిపోయారు. ధన్యులు. ఈ ఇప్పుడు అందరూ ఒకసారి ఉపాధ్యాయ మిత్రులు అందరూ వెనుక నుంచి రావాలి సార్. మల్లేశం గారు, సందర్భంగా మీ అందరి సమక్షంలో వారి తల్లిదండ్రుల్ని ఘనంగా సత్కరించదలుచుకున్నారు. నరేష్ సాయికుమారు, ఇంకా నడుపుత్రులు ఒకరు ఉన్నారు. తల్లిదండ్రులకి దృశ్యాలను సత్కరిస్తున్నారు. అప్పగించిన ప్రతి పనిని లేదనక సాధనక చేసి అందరి అభిమానాన్ని చూడమని ఉద్యోగ సేవల నుండి ముందుకుతున్న దృష్ట్యా గౌరవ రాజగంగారాం దంపతులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మా నాన్నగారి సన్మానానికి పదవిరమణ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. కాకపోతే నేను లేట్ రావడం వల్ల ఇది కొంచెం ఇబ్బంది అయిపోయింది. చాలా అసలు నేను వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ పడిపోయాను, ఎలా 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 అని చెప్పేసి నేను రావడానికి. సో కొంచెం చిన్న ఒక సర్ప్రైజ్ కోసం అని చెప్పేసి ఇంత లేట్ అయిపోయింది. ప్లీజ్ కొంచెం మీరు దయచేసి కొంచెం నన్ను క్షమించండి. అండ్ కొంచెం మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే పెరుగుతూ కోమతి కలుస్తుంటుందో ఆ విధంగా మమ్మల్ని పెంచింది మా డాడీ. అయితే నేను ఎంఎస్సీ బీటెక్ పోయడానికి కారణం కూడా మా డాడీ. అట్లా ధన్యవాదాలు. మా తమ్మునికి మంచిగా మా సారు మేము మంచిగా ఈ రీతిలో మా తమ్ముడు కూర్చున్నందుకు బాగా ఈరోజు నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియదు. వారి అమూల్యమైనటువంటి కానుకను తల్లిదండ్రులకి ఈ సందర్భంగా చాలా గొప్పగా అభిమానం, ఆత్మీయత, లోపల ఉన్నటువంటి ప్రేమ ఇలాంటి సందర్భాల్లో తల్లికి రావడం సహజమే. చిరకాలం అందిస్తుంది. ఈ తాత్కాలికమైన ప్రేమ కానిది శాశ్వతంగా ఆ పుత్ర రక్షణ ప్రేమ తల్లిదండ్రులకు నిరంతరం అంటూ వాళ్ళు చేసి అన్ని విధాల సహకరించినటువంటి మా అక్కయ్య, తోడబుట్టిన అక్కయ్య, మరి మా బావగారు ఏంటంటే ఫస్ట్ నాకు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఎందుకంటే 31 మన 30 తర్వాత మళ్ళీ 31 టైం అవుతుందని చెప్పి స్టాఫ్ ఆ విధంగా మనకు ఒకటి చెప్పాడు. ఫంక్షన్ చేయడం జరిగింది. అయితే కానీ ప్రతి వాళ్ళు నేను ఎవరికైతే ఫోన్ చేస్తున్నా మా కొలీగ్స్, పాత వాళ్ళు తర్వాత చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ చెప్పాలంటే టైం బాగలేదు. అయినా కానీ నాకు
గురించి వచ్చిన స్టాఫ్ మొత్తం మంది నా యొక్క విషయాలందరికీ తెలుసు. వాళ్ళు నేను ఏమేం చేసినా నేను ఏమేం చేయలేదు వాళ్ళందరూ మీకు అప్పయ్య చెప్పుకుంటారు. మరి తర్వాత 1986 31 మార్చ్ 1986లో నాకు జాబ్ రావడం జరిగింది. అప్పుడు డైట్ అంటే అప్పుడు టీటీసీ ఉండే, ఆ టీటీసీని నాకు జాబ్ వచ్చింది. మరి ఆ టీటీసీలో అప్పుడే నేను కేవలం 10th చదివి నేను ఐటీఐ చేసుట్ల ఈ యొక్క భాగ్యం కలిగిందని నేను అనుకుంటున్నా. లేకుంటే ఇలాంటి భాగ్యము ఎంత జరిగినా కానీ ఎంత చదివినా కానీ కొందరికి రావచ్చు, కొందరు రాకపోవచ్చు. నేను చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీఐ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను మొదటి నుంచి కూడా మా బావలు కానీ మా చిరుబాబులు కానీ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ గా వాళ్ళు ఉండడం జరుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కూడా క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ కావాలి అనే ఆలోచన నా లోపల వెళ్ళింది. దాని ప్రకారంగా నేను 1976లో నేను ఐటీఐ చేయడం జరిగింది. దాని తర్వాత 81లో నేను ఇది మన డిఎస్సి పోతే వాళ్ళు ఏమన్నారంటే నేను అప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయి ఉన్నా. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఆ రోస్టర్ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, సార్ ఎట్టి నేను వర్ధన వెంకటేశ్వరరావు గారిని కూడా దొరకపోవడం జరిగింది. ఏది మినిస్టర్, ఆ మినిస్టర్ చెప్పడంతో నేను ఈ విధంగా జరిగింది. అక్కడి నుండి అప్పుడు బాపు తర్వాత బాపు అంటే అప్పుడు మంచిగా ఉన్నాడు. మా తల్లిగారు మాత్రము కొంచెం బాగా లేకుండే. అసలు అలాంటి పరిస్థితుల్లో నేను అప్పుడు జీవో గారు ఆనందకిషోర్ ఉండే. అప్పుడు డైరెక్ట్ ఆనందకిషోర్ దగ్గరికి పోయి, ఎందుకంటే ఈ జీవో గారు మాకు డైటింగ్ తర్వాత జీవో ఆఫీస్కు చాలా సంబంధాలు ఉంటుంది. ఎందుకంటే మా ప్రిన్సిపాల్ తర్వాత ఇక్కడ మనకు డైట్ ప్రిన్సిపాల్ తర్వాత డిఓ కాబట్టి నన్ను ఎక్కడికైనా కానీ ఆ ప్రిన్సిపాల్ నన్ను దొరకపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తము అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మరి సార్ నాకు కూడా ఒక ఆరోగ్యం బాగా లేకుండే, అది కూడా నేను చూపించడం జరిగింది. ఆ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసి తప్పకుండా నీకు కొడుకు ట్రాన్స్ఫర్ చెప్తానని చెప్పి నా కొడుకు జూనియర్ కాలేజ్ హై స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడి నుండి మళ్ళీ 2005లో మహారాజ్పేట హై స్కూల్ కు నేను పోయి అక్కడి నుండి దాదాపు 2012 జూలైలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు ఇంత దాదాపు పూర్తిగా నేను 33 ఏళ్ళ సర్వీస్ చేసి ఈయనందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి అరుదైన అవకాశం అందరికీ రాదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా, కొంతమంది జాబులో ఉన్నప్పుడే చనిపోతారు. దానికి నిదర్శనం ఎవరంటే నాకు మొన్న 1987 బ్యాచ్ వాళ్ళు టీటీసీ బ్యాచ్ వాళ్ళు సన్మానం చేసేటప్పుడు అందులో కొంతమంది చనిపోయారని తెలిసింది. నా స్టూడెంట్స్ కొంతమంది కొలీగ్స్ చచ్చిపోయారని తెలిసింది. దాదాపు అంజయ్ సార్ ఉండే, ఆగయ్య సార్ ఉండే, వీళ్ళందరూ. ఎందుకంటే ఇది అందరికీ రాదు. పాప నాకు కూడా ఎంతో బాగా అనిపించింది. వాళ్ళకి శ్రద్ధాంజలి కూడా చెప్పాము అప్పుడు. పాలింపగలచివా మొదలాలింపగతరలి వచ్చితివా నము పాలింపగ నడచి వచ్చితివా అరచి తిరిగిన పిల్లతో అల్లదిగో గోపన్నా అరదారిన పైరతో అరయదిగో రాధమ్మా ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామా
నిరచీవచితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నవ్వు పాలింపగ నిరచీవచితివా కంసోచరసాలలో కైని పుట్టావు కాంతల కౌగిళ్ళలో కైని తిరిగావు వచ్చితివా గోపాల నన్ను పాలింపగలగ జీవచితివా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉన్నానా క్యాప్లు ఉన్నానా నరేష్ భాయ్ క్యాప్స్ ఉన్నానా క్యాప్ దగ్గర జరుగును కొంచెం అరే నీ కాళ్ళు దగ్గర ఇద్దరు నువ్వు అరే ఇది చూడండి మధ్యలో వస్తుంది మరి చూడండి ఇక్కడ ఒకసారి అమ్మ చూడమ్మా ఇక్కడ రెడీ స్మైల్ ఉండాలి నవ్వాలి నవ్వాలి ఓకే అంత అయిపోయింది అని తీసేసినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది